विष्णोः न प्रेष्ठो विष्णोः देवता गोष्ठो देवता दत्ता मरुतो देवता विश्वे देवा देवता मरुतो देवता विश्वे देवा देवे तत्सहस्रातो अद्य श्रीकावतो मैं आप पूछा आना इनका अन्ना जरगा इनका क्या हुआ था? उसने फील्ड हाँ लास्ट देखो पीछे मुड़ सामने का पीछे क्या आ रहा वही जा रहा खाली पीछे आता ना जरा पीछे टर्न ना जरा ना मैडम मैडम दर्शन करके आना खत्म हो गया तो ले लो जरा ఒక నిమిషం ఆగండమ్మా हेलो हेलो एक मिनट शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि ॐ शान्तिः 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 सुशान्तिर्भवतु सर्वारिष्टशान्तिर्भवतु हरे
ఆరోగ్యం ధనం ధాన్యం కుటుంబో భక్తిలాభం బోధన్ లాభం సంవత్సరం దీర్ఘమాయు. जय बोलो भाग्यलक्ष्मी माता की जय बोलो भाग्यलक्ष्मी माता की जय श्री राम 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 जय श्री राम. మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు స్వచ్ఛ తీర్థ్ అభియాన్ ఈ నెల 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు దేశంలోని ప్రతి దేవాలయంలో శుభ్రం చేయాలని ప్రధానమంత్రి మోదీ గారు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈరోజు మన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఈరోజు మేము శుభ్రం చేయడం జరుగుతుంది. మన దేశమే కాకుండా యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న 500 ఏళ్ల నాటి అయోధ్య రామాలయం ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చొరవతో ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ పని సాధ్యమవుతుంది. 500 ఏళ్ల తర్వాత ఈ అయోధ్య గుడి నిర్మాణం అవుతుంది. దానికి చాలా సంతోషంగా ఉంది. ఒక హిందూగా నేను చాలా గర్విస్తున్నాను. మన దేశ ప్రజలందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కళ ఈరోజు 22వ తారీఖున సాకారం అవుతుంది. ఆ రోజు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. యావత్ దేశంలోని ప్రపంచంలో నలుమూలల నుంచి ఎంతోమంది భక్తులు హిందువులు చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇది మనకు ఎంతో గర్వకారమైన విషయం.